ఆ, చాలు మరొకసారి చదువుదాం. యవనస్తుల బలము వారికి అలంకారము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంగ్లీష్లో అది వారికి గౌరవము అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యవన కాలంలో ఉన్న బలం వారికి గౌరవంగా మార్చబడాలి. దాన్ని బట్టి కుటుంబానికి అపనిందలో అపకీర్తో రాకుండా అది కుటుంబానికి సంఘానికి గౌరవకారంగా మార్చబడాలనే ఉద్దేశంతో యవనస్తుల ద్వారా రాజ్యానికి జయం వచ్చింది అనే మాటను అంతకుముందు వారం మీకు గుర్తు చేశాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుల ద్వారా సంఘానికి జయం ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రభువా, ఇంతమంది సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి లేదు అంటే భయపడాల్సిన అవసరం లేదు. రాజ్యాధికారం పొందిన యవనుల ద్వారా ఇది జరుగుతుంది అనే మాటను మనం ధ్యానం చేస్తూ, రాజ్యాధికారం ఎలా వచ్చింది అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లల అగుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి నమ్మకం ఉంచి పాపం నుంచి విడిపించబడి రాజ్యం అనే సంఘంలో చేర్చబడిన ప్రతి యవనస్తుడు కూడా అధికారం పొందినటువంటి యవనస్తుడే. కాబట్టి ఆ యవనస్తుడు ఖాళీగా ఉండకుండా, పోరాడకుండా, సోమరిపోతుగా ఉండకుండా తనకు అప్పజెప్పబడిన పని ఏదో ఒకటి చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి యవనస్తుడా, నీ బలం నీకు గౌరవాన్ని తెచ్చేది, నీకు అలంకరించేది. కాబట్టి ఆ బలాన్ని బట్టి నువ్వు పొంగిపోకుండా, ఆ బలాన్ని బట్టి గర్వించకుండా, దేవుడు నీకు అనుగ్రహించిన బలాన్ని కుటుంబ క్షేమం కోసము, సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఒకటి, రాజ్యమునకు జయాన్ని తెచ్చినట్టుండి యవనస్తుడు. రెండవదిగా చూద్దాం, చూడండి. నిర్గమకాండము 24వ అధ్యాయం 5వ వచనం. చాలు. రెండో రకమైన యవనస్తుడు అంటే అందరి ద్వారా జయమా? కొందరు పోరాడేవారిగా, సంఘాన్ని నడిపించేవారిగా, శత్రు విషయంలో భయపడకుండా, వెనుకంజ వేయకుండా పోరాడేవారిగా ఉండాలి. కొందరు సమాధాన బలి అర్పించేవారిగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు యవనస్తులకు మోషే ఒక పని అప్పచెప్పాడు. వారు ఐగుప్తు నుంచి దాటి వచ్చిన తర్వాత దేవుడు పిలిచిన తర్వాత ఏమి చేయాలో మీరు కానీ 19వ అధ్యాయం నుంచి అది చదువుతూ ఉంటే ఆ అధ్యాయాలని ఇప్పుడు చదవమాకండి, ఇప్పుడు మొదలు పెడతారు అందరు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. కనీసం ఒక 10 సార్లు పైకి కిందికి దిగి వచ్చింటాడు మోషే. పర్వతం మీదకి ఎక్కి దిగడం మాటలు కాదు. ఒక మాట చెప్తాడు, వెళ్ళి వాళ్ళకి చెప్పమంటాడు. చెప్పాను ప్రభు అంటాడు, సరే రా అంటాడు. ఇంకొక మాట చెప్తాడు, మళ్ళీ వాళ్ళకి చెప్పమంటాడు. ఈసారి వాళ్ళని తీసుకురమ్మంటాడు. ఇట్లా ఆ 3-4 అధ్యాయాలు అలానే జరుగుతూ ఉంది. అయితే దేవుడు దిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని మహిమను చూసే విషయంలో, నేను కొండ మీదకి దిగి వస్తాను కాబట్టి వాళ్ళందరూ కూడా పరిశుద్ధపరచబడాలి. ఏ వ్యక్తి కూడా మేర దాటి లోపలికి రాకూడదు. అది ఎద్దు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా సరే. నువ్వు ఒక పొలిమేర ఏర్పరిచి నువ్వు పైకి రా అని ఒక పొలిమేర ఏర్పరిచి ఇది దాటి మీరు లోపలికి వస్తే ఇంకా ఎవరు దానికి పాత్రలు కాదు, మీకు మీరే దానికి సమాధానం అని చెప్పి దేవుడు చెప్పిన దాన్ని బట్టి మోషే చెప్పి ఆయన పైకి వెళితే 70 మందిని తీసుకొని రమ్మంటాడు ఒకసారి. కానీ మొదటి 70 మందిని తీసుకొచ్చి దూరంగా ఉంచాడు. మోషే మాత్రమే దేవుని సమీపం దగ్గరికి వెళ్ళాడు. అయితే దేవుణ్ణి చూడగలిగిన స్థితి ఆ 70 మంది పెద్దలకు ఎప్పుడు దొరికింది, ఎప్పుడు కలిగింది? దేవుని సమీపించగలిగి ఆయన ఎలా ఉన్నాడో చూడగలిగిన స్థితి ఎప్పుడు కలిగింది అంటే ఆయన దిగి వచ్చి
ఒక సమాధాన బలి అర్పించాలి అని అన్నప్పుడు అది ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడంటే యవనస్తులకు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం. మనం చదివిన 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయంలో, ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా దహన బలులు అర్పించి. చాలు. యవనస్తులు ఎలాంటి వారు? యాజకుడు ఏం చేస్తున్నాడో గమనించగలిగిన స్థితిలో ఉండాలి. ఊరికి వచ్చామో పోయేం కాదు. సేవకుడు ఏం చేస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఏ మాటల ద్వారా బలపరుస్తున్నాడు, ఏ టైంలో ఏం చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థనప్పుడు ఏం చేస్తున్నాడు, ఆన్లైన్ అప్పుడు ఎలా నడిపిస్తున్నాడు, లేకపోతే బైబిల్ స్టడీని ఎలా నడిపిస్తున్నాడు, జ్ఞాపన కూడికలు ఎలా నడిపిస్తున్నాడు, పర్సనల్ ఎలా ప్రార్థనలు, ఇవన్నీ గమనించగలిగిన స్థితిలో ఉండాలి. వచ్చామా, పాటలు పాడామా, విన్నామా, వెళ్ళిపోయామని కాదు, గమనించగలిగిన, చేయగలిగిన స్థితిలో ఏదైనా పని అప్పచెప్తే వెంటనే అప్పచెప్తే ఆ పని చేయగలిగిన స్థితిలో ఒక సిద్ధపాటులో ఉండాలి. ఇప్పుడు మనం చదివిన ఈ కాంటెక్స్ట్లో వాటి ముందుగా ఇలా జరుగుతుందని చెప్పలే, కానీ మీరు చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యవనస్తులు చేశారా లేదా? మాకు ముందు ఎందుకు చెప్పలేదు, ఏ విధంగా చేయాలో మాకు తెలియదు, ఇలాంటి కాదు. ఇవన్నీ కూడా చెయ్యడానికి, లోబడడానికి ఇష్టం లేక కారణాలు వెతుకునే మనస్తత్వం, అంతే. చెప్పిన తర్వాత లోబడాలనే ఆలోచన, అయ్యో దేవుడు చెప్పాడు, మా సేవకు చెప్పాడు, ఇది చేయాలి, ఇది మా బాధ్యత అనే ఆలోచన నరనరాన ఎవరైతే జీర్ణించుకున్నారో వారు లోబడి చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందేం చెప్పలే, మీరు వెళ్ళి దహన బలులు అర్పించాలి అన్నారు. కానీ దహన బలి అర్పించడానికి, దేవునితో ఒక సమాధానాన్ని పొందుకోవడానికి వారు ముందుగా పరిశుద్ధపరచబడాలి. అది నియమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధపరచుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. దేవుడు ముందుగానే చెప్తాడు, రేపు వారికి నేను ప్రత్యక్షము కావాలి అంటే వాళ్ళు తమ బట్టలు ఉతుక్కోవాలి, వస్త్రములు ఉతుక్కున్న వారిగా నా ఎదురికి రావాలి, బలి అర్పించాలి అని ముందుగా చెప్పాడు. అయితే చూడండి, ఒక మాట చదువుదాం. ఈ యవనస్తులు ఎలా బలి అర్పించారంటే తమను తాము పరిశుద్ధపరుచుకున్న యవనస్తులుగా మనం చూస్తాం. అదే 19వ అధ్యాయం 22వ వచనం చదవండి. నిర్గమకాండం 19:22. చాలు. తమ్మును తాము పరిశుద్ధపరుచుకోవాలి, ప్రజలందరూ కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఎస్పెషల్గా ఆ పని చేయడానికి నిర్ణయించబడిన వారు, పిలువబడిన వారు కూడా ఇంకా పరిశుద్ధ. వస్త్రములు, మన క్రియలు మనం పరిశుద్ధపరచుకోవాలి. అప్పటి వరకు సరిగా లేనివిడు కూడా సరిచేసుకోవాలి. నీతి క్రియలు, దేవుని ఎదుడు కూడా వెళ్ళగలిగిన ఏంటి అంటే నీతి క్రియలే, అందరు కనిపించేది క్రియలే. కాబట్టి యవనస్తురాలా, మీ యొక్క క్రియలు మంచిగా ఉండినట్లుగా పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మీ అర్పణ ద్వారా అందరూ కూడా అంగీకరించబడినట్లుగా, దేవుడి కృప, దేవుడి కనికరం, దేవుడి యొక్క దర్శనం పెద్దలకు కలుగునట్లుగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని సిద్ధపడి లోబడి అర్పించగలిగితే దేవుడు ఒక కార్యము సంఘంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఉతుక్కోమని చెప్పాడు. ఎక్కడ ఉతుక్కోవాలి? నీళ్ళలో ఉతుక్కోవాలి. మరి ఆ రోజులు ఎడారిలో వాళ్ళకి నీళ్ళు ఎక్కడివి అని కాస్త మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏమని చెప్తుందంటే వారిని వెంబడించిన బండలో తాగారు. అవునా? ఆ బండ ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు రక్తములో, వాక్యము ద్వారా తమ క్రియలను బాగు చేసుకున్న వారే ఆ పని చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఉదక స్నానం అని రాయబడింది. వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అంటే దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ వాక్యానుసారంగా తమ బ్రతుకు ఉందా లేదా, ఏ విధంగా ఆయన ఉండమని చెప్పాడో ఆ రీతిగా నా బ్రతుకు ఉందా లేదో అని పరీక్షించుకొని ఆయన రక్తంతో, ఒకవేళ అలా లేకపోతే ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన వాక్యము ద్వారా పరిశీలించుకొని శుద్ధి చేసుకొని ఆయన ఎదుట రాగలిగిన వారు ఆయనకు బలి అర్పించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యవనస్తులు ఏం చేసుకున్నారు? శుద్ధి చేసుకున్నటువంటి యవనస్తులు. అందరూ వచ్చారు,
కానీ కొందరు మాత్రమే శుద్ధి చేసుకొని ఆ పని చేయడానికి దేవుడు లేకుంటే మోషే పిలిచినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి వాళ్ళు సమాధాన బలి దేవుని సన్నిధిలో అంటే పెద్దలు అనబడిన వారు నిలబడడానికి, దేవుడు వారికి ఒక ప్రత్యక్షత అనుగ్రహించడానికి వీరేం చేశారంటే ఒక బలి అర్పించాడు. ఆ రక్తాన్ని తీసుకొని మోషే ఏం చేశాడంటే వారందరి మీద చిలకరించి, ఇది మీ కొరకు అంటే వధింపబడినటువంటి నియమించబడిన నిబంధన రక్తం, దీని ద్వారా మీరు శుద్ధీకరించబడతారని ఆ కింది వచనాల్లో చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బలి ఎవరు అర్పించారు? యవనస్తుడు. చెప్పండి, ఎవరు అర్పించాడు? యవనస్తుడు. వాళ్ళు యవనస్తులు అర్పించిన బలి, ఆ బలి పశు యొక్క రక్తాన్ని అందరి మీద ప్రోక్షించి, పెద్దల మీద ప్రోక్షించిన తర్వాత ఇప్పుడు ఈ పెద్దలు ఎక్కడికి వెళ్ళారో కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చదువుతాం. చూడండి ఒక మాట, 24వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకుని పల్లెములో పోసి ఆ సగములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతను నిబంధన గ్రంథంలో తీసుకొని ప్రజలకు వినిపించగా వారందరూ యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందురమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పి, తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది ఎక్కిపోయిరి. ఇప్పుడు ఎక్కిపోయినప్పుడు 10వ వచనం ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రజలు, హల్లెలూయా. యవనస్తులారా, మీరు చేసే ప్రార్థన ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే దేవునికి ప్రత్యక్షతను చూడాలని కోరుకుంటున్నారో వారి జీవితాల్లో ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ యొక్క సమర్పణ, మీ యొక్క శుద్ధీకరణ, మీరు సమర్పించుకొని దేవుడు పని చేసిన దానిని బట్టి మీ మీద నాయకులుగా నియమించబడిన వారికి దేవుడు తనకు ఉపదేశము దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చదివిన ఈ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, నీవును, అహరోను, నాదాబును, అబీహును, ఇశ్రాయేల్ పెద్ద 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరంగా సాగిలపడుడని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయనతో పాటు ఎక్కిపోయిన వారు దేవునిని చూచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చూశారు అంటే ఆ యవనస్తులు అర్పించిన అర్పణ, దేవుని మహిమను వారు చూడడానికి అవకాశం ఏర్పడింది. నేనంటాను, నీ ఇంట్లో పెద్దవాళ్ళు, నీ ఇంట్లో నీకంటే పెద్దవాళ్ళు దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఎరక్క ఉంటున్నారా? వాళ్ళు ఇంకా మారు మనసు పొంది దేవుని కృపను తెలుసుకోని స్థితిలో ఉన్నారా? నువ్వు మోకరిల్లు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిన్ను నువ్వు సమర్పించుకొని, ప్రభువా నా పెద్దలకు నీ మహిమ కనపరచండి, వాళ్ళు మారు మనసు పొందాలి, ఇక మీదట వారు న్యాయాధిపతులకు ఉండి న్యాయము తీర్చేవారిగా ఒక అభిషేకం వారికి దిగి వచ్చినట్లుగా అని నువ్వు సమర్పించే ఆ సమర్పణ, వారి కోసం నువ్వు చేసే ప్రార్థన దేవుని చూసేటట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దలు మారలేదు, పెద్దలు దేవుని చూడలేదు, ఇంకా కుటుంబాల్లో మారు మనసు రాలేదు అనుకుంటుంటే యవనస్తులైన వాళ్ళు ఏం చేయాలి అంటే నిన్ను నీవే సమర్పించుకోవాలి, నిన్ను నీవే శుద్ధీకరించుకోవాలి. నిన్ను నీవే శుద్ధీకరించుకున్న రక్తం, ఆ శుద్ధీకరించిన రక్తం వారి మీద పడగానే వారి జీవితాలు ఒక దేవుడు క్రియ జరిగిస్తాడు. కాబట్టి యవనస్తుల ప్రార్థన ఎంత ప్రాముఖ్యం సంఘానికి. ప్రార్థనకు రమ్మంటారు. నేను పోయిన వారం చెప్పాడు, మీ ముందు తల్లులు కాదు, పెద్దలు కాదు, పిల్లలు పంపించండి. పాటలు పాడే వాళ్ళు లేరు, 70 ఏళ్ళు వచ్చి వాళ్ళు అందరికంటే ముందు వచ్చి కూర్చొని పాటలు పాడుతున్నారు. మరి వీళ్ళు సింగారించుకొని రెడీ అయ్యి రావడానికి టైం పడుతుందేమో. మీ ప్రార్థన, మీ సమర్పణ సంఘానికి ఎంత అవకాశం, ఎంత ఉపయోగము, అది గమనించలేకపోతే ఎట్లా? నీ కుటుంబానికి పెద్దలు వారు ఇంకా మారు మనసు పొందలేక దేవునికి దూరంగా నిలబడే స్థితిలో ఉన్న వారి జీవితాల్లో దేవునికి సమీపించి దేవుని యొక్క ప్రత్యక్షతను చూడడానికి, ఆయన నీలమయమైన మేఘంలో ఉన్నాడు అని గమనించడానికి, దేవుణ్ణి చూడడానికి యవనస్తుల యొక్క ప్రార్థన ప్రాముఖ్యత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రార్థన ద్వారా నా కుటుంబ పెద్దలు మార్చబడాలని ఆలోచన నీకు వస్తే నువ్వు ప్రార్థించకుండా ఉంటావా? మా అమ్మ మారలేదు, మా నాన్న మారలేదు, ఎవరు సహకరించరు. ఎందుకు సహకరిస్తారు? తెలిసి నువ్వు సమర్పించుకున్నావా? తెలిసి నువ్వు శుద్ధీకరించుకున్నావా? ఆ పని చేస్తున్నావా? యాజకుడు చెప్పింది, వారిని పంపగా వారు వెళ్ళి చేశారు అంతే. శుద్ధీకరించుకున్న వారు
సమర్పించుకున్న వారు చెప్పిన పని వెళ్ళి చేశారు. ఇంకా అలా ఇలా అని ఏం మాట్లాడలే. దాన్ని బట్టి ఆ సంఘంలో పెద్దలకు దేవుణ్ణి చూడడానికి ఒక అవకాశం కలిగింది. కాబట్టి యవనస్తుల ప్రార్థన, అందుకనే పోయి ఈ శనివారం నుంచి అందరూ ప్రార్థించాలని, ప్రతి వారం ప్రార్థించాలని, ఒకరో ఇద్దరు కాదు. కాబట్టి వాక్యం ఒక 5 నిమిషాలు మాత్రం చెప్పి దాదాపు గంటన్నర ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందని మార్చేసాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పెద్దలు మాత్రమే కాదు, యవనస్తులు, నూతనంగా మారు మనసు పొందిన వారు, వారి ఆవేశం, వాళ్ళకి మాటలు దేవుని సన్నిధి వినిపించాలి, వాళ్ళ బాధ దేవునికి కనిపించాలి. వాళ్ళు పలికిన దాన్ని బట్టి, ప్రార్థించిన దాన్ని బట్టి నేను ఇలా ప్రార్థించాను కాబట్టి ఇలా ఉండాలనే ఆలోచనలోకి వస్తారు. ప్రార్థించకపోతే బ్రతుకు మారదు. ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో పలుకుతున్నావో, మాట్లాడుతున్నావో, దానిని బట్టి నీ హృదయం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ప్రార్థించాలి. వాళ్ళ ప్రార్థన అనేకుల ఉద్యమం రేకెత్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమను కనపరచడానికి ఈ యవనస్తులు ఏం చేశారు? బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు. కాబట్టి కొందరు రాజ్యం కోసం పోరాడారు, కొందరు దైవ సేవకుని పక్షాన నిలబడి సమాధాన బలి అర్పించారు. ఇంకొందరు ఏం చేశారో చూద్దాం, చూడండి. ఆ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనం. చాలు, ఇశ్రాయేలులో నుంచి తెగులు నిలిచిపోయారు. అంటే తెగులును ఆపినటువంటి యవనస్తులు ఏంటంట? ఒకటి, మనం ఏం చేసిన రాజ్యం కోసం పోరాడినటువంటి యవనస్తులు. రెండవది, దహన బలులు, సమాధాన బలులు అర్పించినటువంటి యవనస్తులు. అక్కడ పోరాడిన దాన్ని బట్టి విజయం, ఇక్కడ అర్పించిన దాన్ని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు సంఘములోనే తెగులు ఒకటి మొదలైంది. శపించడానికి ఈ బాలాకన రాజు బిలామును పిలిపించుకుని శపించలేకపోతే బిలాము చాలా తెలివి చెప్తాడు. వారు వస్తున్నారు కాబట్టి వ్యభిచారంలోకి దింపితే ఖచ్చితంగా వాళ్ళు నాశనం అవుతారా అని ఒక విధంగా చెప్తే, ఇప్పుడు ఆ ప్రదేశానికి రాగానే ఆ మిద్యానీయుని స్త్రీలను చూసి అందరూ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పాపం చేయడం మొదలుపెట్టారు. ఎవడి గుడారానికి వాడికి తీసుకెళ్తున్నాడు. దాన్ని చూసి తెగులు మొదలైపోయింది పాలెంలో. ఎవడు దాన్ని ఖండించలేకపోయాడు, ఎలా ఆపుతాడో అని ఎవరు కూడా దాని గురించి ఆలోచించలేకపోయారు. అప్పుడు ఫినహాస్ అనే వ్యక్తి, అహరోనికి మనవడు, ఒక స్త్రీని, ఒక ఇజ్రాయేలు తన పాపం చేయడానికి ఒక గుడారంలోకి తీసుకువెళ్తుంటే చిన్నగా వాళ్ళంట వెనక వెళ్ళి వారిద్దరిని పొడిచి చంపేశాడు. ఎప్పుడైతే వారిని ఇద్దరిని చంపాడో తెగులు ఆగిపోయింది. దాని గురించి బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు. ఆయన చేసిన దాని గురించి ఒక మాట అంటాడు. ఏంటి అంటే, నేను చదువుతాను చూడండి, 11వ వచనం. వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన అని అంటాడు. దేవుడు ఓర్వలేకపోయాడు. అయ్యో, ఇలా చేయడం తప్పు కదా, ఇది ఇలా ఉండకూడదు కదా అంటే ఈ వ్యక్తి కూడా అలా అనుకున్నాడు. ఇది తప్పు, ఇది ఎట్లా ప్రభు, ఇది కరెక్ట్ కాదు కదా అని అనుకొని తెగులు నశించిపోవడానికి అతనే వెళ్ళి చంపి పాతి పెట్టిన దాన్ని బట్టి తెగులు ఆగిపోయింది. అంటే యవనస్తులు ఏం చేయాలి? తెగులు ఆపగలిగిన స్థితిలో నిలబడాలి. ఎవరో పాపం చేస్తున్నారు, ఎవరో తప్పిదం చేస్తున్నారు, ఎలాంటి వారిని ఖండించగలిగినటువంటి స్థితిలో మార్చబడాలి. దేవుడు ఓర్చుకోలేకపోయాడు, ఈ తప్పు ఓర్చుకోలేకపోయాడు, ఈ పాపాన్ని ఓర్చుకోలేకపోయాడు. నేను ఎట్లా ఓర్చుకోవాలి? నా సంఘంలో ఇది పాపం, తప్పు కదా, ఇది జరిగించకూడదు కదా అనే ఆలోచనతో ఆ తప్పు జరిగించేవాడిని అక్కడ చంపేశాడు. దేవుడు అంటాడు, నేను ఓర్వలేకపోయిన దాన్ని అతను ఓర్వలేకపోయాడు కాబట్టి నిరంతరము ఆ కుటుంబం నా సన్నిధిలో యాజకులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికైనా రాదండి దేవుని కృప, దేవుని బహుమానాలు. దేవుని కోసం ఏదైనా ఒకటి చేయాలి, అప్పుడే దీవెన వస్తుంది. ఏమీ చేయకుండా ఊరికనే మనం దేవుని సన్నిధికి వస్తే కాదు.
ఫినెహాస్ అనే యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? తెగులు నాపాడు. నశించిపోతున్నటువంటి వ్యక్తులను దేవునికి ఉగ్రతను ఆపాడు. అక్కడ యాజకులు లేరా? వాళ్ళు సాగిలపడ్డారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఈ ఓర్వలేకపోయిందని వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. కానీ ఒక వ్యక్తి చేశాడు, ఫినెహాస్. మనం కూడా యవనస్తులు కూడా ఏం చేయాలంటే తెగులును ఆపగలిగినటువంటి వారుగా, అంటే దేవుడు దేనినైతే ఓర్వలేకపోతున్నాడో, దేవుడు దేనినైతే చూసి బాధపడుతున్నాడో అలాంటి వారిని శిక్షించే విధంగా, గద్దించే విధంగా తెగులును ఆపగలిగిన స్థితిలో యవనస్తులు నిలబడాలి. మీరే చేస్తే మాలాంటి వాళ్ళు ఏమైపోతారని ప్రశ్నించగల స్థితిలోకి రావాలి. వాళ్ళు చేసినప్పుడు మనం కూడా ఏం చేస్తాంలే అనే స్థితిలో వాళ్ళలాగా మనం ఉండిపోకూడదు. పెద్దలు చేయడానికి వాళ్ళు చేస్తున్నారు అని ఈ ఫినెహాసు కూడా పాపం చేయడానికి అక్కడ స్త్రీలు లేరా? అదొక ట్రాప్ అండి. ఆ ట్రాప్లో ఇశ్రాయేలు ప్రజలను ముంచివేశాడు సాతాను. దేవుని ఉగ్రత రావడానికి వ్యభిచార కారకంగా వాళ్ళు మారిపోయారు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, దేవుని అవనొస్తుంది కాబట్టి నేను చేయగలుగుతాను అని తనకు అంది వచ్చిన పాపాన్ని తను చేయాల. ఇది తప్పు అని ఎరిగి ఆ తప్పు చేసిన వాడిని గుర్తించి చంపేశాడు. అక్కంతో తెగులు అయిపోయింది. ఎవరొస్తున్నారా? మీరు ఏ విధంగా పెద్దలు అనుసరిస్తున్నారు? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నారా? కరెక్ట్ కాదు. మనం ఆపగలిగిన స్థితిలో ఉండాలి. తప్పును తప్పుగా ఖండించగలిగిన స్థితిలో ఉండాలి. అప్పుడే వారి మధ్యలో తెగులు నిలిచిపోతుంది. అప్పుడే నిన్ను బట్టి దేవుడు గర్విస్తాడు. నేను ఓర్వలేని దాన్ని ఇతడు కూడా నా మనస్తత్వం అండదే, నాలాగా ఆలోచించాడు, నేను బాధపడుతున్నాను, దేవుడు నా బిడ్డ చూశాడు అని మనకు దేవుని కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మూడవదిగా తెగులును ఆపినటువంటి యవనస్తులు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చదువుతుంది చూడండి. అదే సంఖ్యాకాండం లేకుండా నిర్గమకాండం 33వ అధ్యాయం ఒక మాట చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. చాలు. యెహోషువ గురించి మనం ఎన్నోసార్లు వినింటాం. ఆయన అనుకుంటారు మీరు, ఆయన చాలా పెద్ద ఆయనేమో యెహోషువ, అందుకే మోషే తర్వాత ఒక బాధ్యతను ఇచ్చాడు. కాదు, ఆ తరంలో పుట్టిన వారిలో యవనస్తుడు ఆయన. యెహోషువ యవనస్తుడిగా ఉన్నప్పుడు మోషేను అనుసరించాడు. మోషే పరిచారకుడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు అలా అప్పచెప్పారు. అందుకని మోషే ఎక్కడికి వెళ్ళినా సరే యెహోషువ ఉంటాడు. ఆయన మనసును ఎరిగి పనిచేసిన వ్యక్తిగా మనం చూస్తాం. యెహోషువ, కాలేబులనే యవనస్తుల గురించి మనం చూస్తే వాళ్ళు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ఎంత గొప్పదో, ఎలాంటి దీవెన ఉందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో అని ఎస్కోలు వనము నుంచి ద్రాక్షగాలు తెచ్చి, ఇదిగో దేవుడు మనకి ఇవ్వబోతున్న దేశంలో మనకు ఇవ్వబోతున్నట్టు మంచి ఫలము అని చూపిస్తే, మిగతా 10 మంది మాత్రం అమ్మో అక్కడ అనాయకీయులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చంపుతారు, వాళ్ళ ఎదుట మనం మిడతల లాంటి వారిగా ఉన్నామని ఒక బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే సర్వ సమాజం అంతా కూడా మోషేకు ఎదురు తిరిగినప్పుడు ఈ యెహోషువ, కాలేబులు ఏం చేశారో తెలుసా? చూడండి, అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారు ఉండిన నూను కుమారుడును యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనము చేర్చి దానిని మనకిచ్చును అని వారికి చెప్పి, ఎట్లా చేశారంటే వారి విషయంలో ఎలుగెత్తి వారి బతిమలాడుకున్నట్టుగా, వాళ్ళ రాళ్ళతో కొట్టడానికి వచ్చినా సరే
వాళ్ళు ఆ మాటలు వాళ్ళకు బతిమలాడి చెప్పినట్లుగా మనం చూస్తాం. 14 వచనంలో వారు సర్వ సమాజం అంతా ఎలుగెత్తి కేకలేసినప్పుడు మోషే అహరోన్లు మాత్రం దేవుని సన్నిధి సాగిలప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలు నచ్చ చెప్పినటువంటి యవనస్తులు ఎవరు అంటే మోషే, సారీ, యెహోషువ, కాలేబు. చూడండి, మోషే అనే యవనస్తుడు, కాలేబు అనే వ్యక్తి ఏం చేశారు అంటే సమాజంలో ఒక సమాధానం కోసం ప్రయాసపడ్డారు. వ్యతిరేకత పెరిగినప్పుడు, సంఘంలో వ్యతిరేక పెరిగినప్పుడు సద్దు మనసడానికి బట్టలు చిప్పుకొని బాధపడి మనమిచ్చే దేశం గొప్ప దేశము, మనము దేవుని యందు ఆనందిస్తే దేశాన్ని మనకు ఇస్తాడు, మనం దేవుని యందు ఆనందించాలని చెప్పి వాళ్ళు సద్దు మనిషినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశారు అంటే చూడండి, అదే సంఖ్యాకాండము నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు ఒక మాట చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలు, చూడండి, యెహోషువతో ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు వెళ్తానంటున్నాడు, నేను రేపు వెళ్తానన్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఆయన చెయ్యి ఎత్తితే గెలిచారు, చెయ్యి దించితే ఓడిపోయారు. కానీ ముందు రోజు యుద్ధానికి వెళ్ళాడు. అందుకని యెహోషువ గ్రంథంలో 32 మంది రాజులను జయించినట్టుగా యెహోషువ గురించి మనం చూస్తాం. రాజ్యమును దేశమును దేవుని కోసం సంపాదించిన వ్యక్తి అండి యెహోషువ. దేవుని కోసం రాజ్యమును సంపాదించాడు, ఎవరికి వాళ్ళు పంచిపెట్టాడు, పోరాడాడు. దేవుని కోసం పోరాడగలిగిన వాడికి బాధ్యతలు ఇస్తాడు. మన కోసము, మన పరువు కోసము, మన గొప్పదనం కోసము, మన గొప్పగా అనిపించుకోవడానికి కోసం కాదు. ఎవరైతే సంఘ క్షేమం కోసం ప్రయాసపడతారో వారినే దేవుడు వాడుకుంటాడు. ఈయన ప్రజల కోసం పోరాడాడు కాబట్టి తన తర్వాత కూడా 32 మంది రాజులను జయించి మొత్తం ఆ యొక్క పాలు తేనె ప్రపంచ దేశాన్ని అందరికీ స్వాస్థ్యంగా పంచిపెట్టాడు యవనస్తుడిని యెహోషువ. చూడండి, తెగులు నాపినటువంటి ఫీనెహాసు. అంత మాత్రం కాకుండా సంఘ క్షేమం కోసం, ప్రజల కోసం పోరాడి వారికి స్వాస్థ్యాన్ని అప్పచెప్పినటువంటి యెహోషువ, కాలేబులు. మరి ఈరోజు సంఘం క్షేమం కోసం పోరాడి యవనస్తులు ఉన్నారా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దైవదాసుని మాట విని పోరాటంలోకి వెళ్ళి పోరాడగలిగిన వ్యక్తులు ఉన్నారా? మాకెందుకు తిప్పలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకునే భ్రమలో ఎవరికి వాళ్ళు. తల్లిదండ్రులు కూడా మన ఇంటి నుంచి ఎవరొకరు ఉండాలి సంఘ క్షేమాభివృద్ధి కోసం అనే విధం కాకుండా ఆ కుటుంబమే ఈ కుటుంబమే అనుకొని బిడ్డలకు నోరు పోసి లేకుండా చేస్తున్నారు. అది క్షమించారని నేరం. నీ ద్వారా నీ బిడ్డలు పరిచర్యలో, నీ ద్వారా నీ బిడ్డలు సంఘములోకి రాకుండా వాళ్ళు అవిధేయత మనసు కలిగి బ్రతుకుతున్నారంటే అది క్షేమం కాదు, నేరం. నువ్వు చేస్తున్న తప్పు. అన్నలాగా నా కుటుంబం ఉండాలి దేవుని సంఘంలో, వారు ఏదో ఒక పని చేయాలి, దేవుడు ఎవరికి ఏదో ఒక అప్పచెప్పిన పని చేయాలి. అందుకని ఆ రోజుల్లో కూడా ప్రతి ఒక్కడు కూడా 20 సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్కడు కూడా రాజ్యంలో సైన్యంలో చేరాలి అనే నాడు. అందుకనే ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ప్రతి పౌరుడు కూడా కొంతకాలం సైన్యంలో చేరి ఆ సైన్యం యొక్క పారాన్ని పంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇళ్ళ దగ్గర ఉండవడం కాదు, భారాన్ని పంచుకోగలిగిన యవనస్తులు. అయితే వీళ్ళందరూ సంఘం కోసం దేవుని కోసం దేవుని క్షేమం కోసం ప్రయాసపడితే కొందరు యవనస్తులు దేశాన్ని ముక్కలుగా చేసినట్టుగా ఉంది. ఆ రెఫరెన్స్ నేను చెప్పను కానీ, రెహబాము అనే సొలొమోను కుమారుడి కాలంలో పెద్దలు వచ్చి అడుగుతారు, అయ్యా మేము 40 సంవత్సరాల దాసత్వం మోసాం, కాస్త రిలీఫ్ ఇవ్వండి, నీకు దాసులమై ఉంటావంటే అతను ఏం చేశాడంటే, సరే రేపు చెప్తానని చెప్పి పెద్దలు చెప్తారు, నువ్వు కాస్త వాళ్ళు చెప్పిన మాట వింటే లోపడే ఉంటారు అంటే అట్లా వినకుండా పోకిరీలు, తనతో పెరిగిన యవనస్తులని పోకిరీల మాటలు విని వాళ్ళు కఠినంగా చెప్పిన దాన్ని బట్టి రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. దీనికి కారణం ఎవరు? యవనస్తులే, వాళ్ళ యొక్క ఆలోచనలే. రాజ్యాన్ని 2 ముక్కలు చేసినట్టు యవనస్తులు.
ఈ రోజుల్లో వాళ్ళకి ఆలోచన పదాన్ని, వాళ్ళకి ఉద్దేశం మేము గొప్పవారం, మేము ఉద్యోగస్తులం, మేము అనే ఆలోచనతో సంఘంలో ఉన్న మనుషుల మధ్య తారతమ్యాలు పెంచి ముక్కలుగా గ్రూపులుగా చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు. దాన్ని బట్టి శాపం వస్తుంది. సంఘం ఒకటే. దానికోసం ప్రతి ఒక్కరు వారికి అప్పచెప్పిన వంతు చొప్పున బాధ్యత చొప్పున పని చేయాలి. అంతేకాని ఇక్కడ ఎలాంటి డిజిగ్నేషన్స్ ఉండవు. బాధ్యతలు మాత్రమే ఉంటాయి. సంఘానికి అధికారాలు ఉండవు. కాబట్టి చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది గ్రూప్ రాజకీయాల సంఘాల్లో. యవనస్తులారా, మీరు కొందరితో మాట్లాడి, కొందరితో జతకట్టి, కొందరితో ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని బట్టి సంఘంలో ఒక అనిశ్చిత వచ్చింది. దాన్ని బట్టి దానికి మీరు కారణం కాకూడదు. నా ద్వారా సంఘములో ఇలాంటి స్థితి రాకూడదు, విడిపోకూడదు, మనస్పర్ధలు పెరగకూడదు అని ఆలోచించగల స్థితిలో రావాలి. లేకుంటే కుటుంబాలు బిడ్డల మాటలు విని, పిల్లల మాటలు విని కక్షలు పెంచుకొని సంఘంలో క్షేమం లేకుండా చేస్తారు. కాబట్టి యవనస్తులారా, నీ ద్వారా సంఘం విడిపోయే స్థితిలో, కుటుంబాలు విడిపోయే స్థితిలోకి రాకూడదు. యెరోబాము అనుకున్నాడు, నా స్నేహితులే కదా, వాడు చెప్పినట్టు చేద్దామని చేసి జీవితంలో తనకున్న క్షేమాన్ని పోగొట్టుకున్నాడు. సంఘ క్షేమాన్ని చెడగొట్టినటువంటి యవనస్తులు. అలా మనము ఉండకూడదు. అలాంటి స్థితి మన యవనస్తులకు దేవుడు అలాంటి స్థితి నుంచి విడిపించునుగాక. యవనస్తులు చెప్పాలా? ఇంకా ఉన్నాయా గ్రూప్ రాజకీయాలు? మేము మా లేకుంటే అలా ఇలా క్షేమం కాదు. మీ ద్వారా సంఘము బలపరచబడాలి. మీ ద్వారా సంఘము అభివృద్ధి పొందాల్సిన స్థితిలో మీరే యాజకులకు ఉండాలి. మీరే పోరాడగలిగిన స్థితిలో ఉంటుంటే మీరే లేనిపోని వాడి మాటలు విని, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని మనస్పర్ధలు పెంచి పోషిస్తే, సంఘముల ఐక్యత లేకపోతే శాశ్వత జీవం, ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? సంఘ ఐక్యతను ఆ రోజు వాళ్ళు పాడు చేశారు. అలా యవనస్తులుగా మనం ఉండకూడదు. ఇంకొక యవనస్తుడైతే జోగి కింద పడిపోయాడని. ఇంకా నేను ఒక 10-12 రాసుకున్నాను. ఇవి చాలా అనుకుంటాను దేనికోసం ప్రయాసపడ్డానికి, దేవుని సన్నిధిని కోసం ఆరాటపడ్డానికి. డైరెక్ట్గానే చెప్తున్నాను, యవనస్తులారా, మీ ద్వారా సంఘము క్షేమంగా ఉండాలి. మీరే సంఘానికి బలం. ఆ బలమే సంఘానికి గౌరవం చేకూర్చేదిగా ఉండాలి, దేవునికి ఘనత చేకూర్చేదిగా ఉండాలి. అంతేకాని నీకున్న స్థితిని బట్టి గర్వించి, నీకున్న ఆలోచన బట్టి ఐక్యతను చెడగొట్టేవాడిగా ఉండకుండా, సంఘ క్షేమం కోసం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి రాజకుమారులండి యవనస్తులుగా. యాజకుడు చెప్పిన బలి అర్పించి, సమాధానాన్ని అర్పించి దేవుణ్ణి కనపరిచినటువంటి యవనస్తులుగా, సమస్యలు వచ్చినప్పుడు వారి మధ్యలో చేరి బట్టలు చింపుకొని ప్రాధేయపడి సమాధానపరిచిన యవనస్తులుగా, తెగులును ఆపిన యవనస్తులుగా సంఘంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరి యవనస్తుల్లో దయచేయునుగాక. అంతేగాని గొడవలు తెచ్చి, అవమానం తెచ్చి, నీ ప్రవర్తన ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, సంఘానికి, ఎవరో వాళ్ళంటే పలాని సంఘం అన్నట్టుగా అవమానాన్ని తీసుకురాకుండా పరిశుద్ధపరచుకొని, నీతిగా బ్రతుకొని, నీ నీతి, నీ యొక్క ప్రవర్తన, నువ్వు బయటికి కనిపించే నీ వస్త్రం అనే ప్రవర్తనే నీకు అలంకారంగా. చూడండి మా యవనస్తులు ఎంత గొప్పగా ఉన్నారు చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి, ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యవనస్తుల బలం వారికి అలంకారం. ఏ అలంకారం వేసుకుంటారో, ఘనత అనే అలంకారం వేసుకుంటారో, లేకుంటే అపనింద అనే అలంకారం వేసుకుంటారో, గొడవలను అలంకారం వేసుకుంటారో, మనస్పర్ధను అలంకారం వేసుకుంటారో పరిశీలించుకొని అవన్నీ వదిలిపెట్టి పరిశుద్ధపరుచుకొని సమర్పించుకొని దేవుని పని చేసే యవనస్తులకు మనం ఉండి సంఘక్షేమానికి తోడ్పడుతుంది. తలలు వంచండి. తలలు వంచిన మనం యవనస్తులారా, దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడాడు. నీ బాధ్యత ప్రాముఖ్యమైనది సంఘములో, సమాజం. అందుకని బైబిల్లో యవనస్తులనే దేవుడు వాడుకున్నాడు. యవన కాలములో కాడి మోయిటి నరుడికి మేలు. యవనస్తులైన వారు యుద్ధ సన్నాహ దినమున పరిశుద్ధమైన అలంకారం ధరించుకొని అరుణోదయ గర్భం నుంచి వస్తున్నారు. ఈరోజు నువ్వు ఒక పరిశుద్ధమైన అలంకారాన్ని ధరించుకొని నీ కుటుంబం కోసం, నీ సంఘము కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకో. నీ ద్వారా ఎక్కడ కూడా నీ కుటుంబానికి, నువ్వు నమ్మిన దేవునికి, నీ తల్లిదండ్రులు అనుసరిస్తున్న నీ దేవునికి అవమానం రాకుండా నిన్ను పరిశుద్ధపరచుకొని తలలు వంచి ప్రార్థన చేయాలి.
అటు ఇటు ఏంటో మరి ఆ సమర్పణలోకి రాకపోతే ఎట్లా? చెప్పింది మీకోసమే కదా. 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసున్న ఏ వ్యక్తి అయినా సరే సంఘము క్షేమ కోసం ప్రయాసపడే విధంగా నేను ఉన్నానా లేనా అని ఆలోచన చేసుకోవాలి. నీ ద్వారా సంఘానికి ఏం జరిగింది ఇప్పటి వరకు? నువ్వు పోరాడావా? ప్రార్థించావా? దేనిని చూసి ఖండించావా? ఆ పాపంలో పడిపోతున్నావా? నీవే సంఘానికి అలంకారం అని దేవుడు చెప్తుంటే, నీ ద్వారా ఘనత పొందాలని దేవుడు చూస్తుంటే, ఇప్పటికీ ఒక తీర్మానం రాకుండా ఎవరైతే తమ యొక్క యవన జీవితాన్ని దేవుడికి చేతుల్లో పెట్టారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించాడు. యవనస్తుడైనటువంటి యేసేపును దేవుడు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని బాగు చేశాడో మనకు తెలుసు. ఆయనకు సమర్పించుకుంటే యవన కాలంలో మనము దేవునికి సమర్పించుకుందాం. మీ ద్వారా సంఘ క్షేమం ఆధారపడి ఉంది అన్నప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి. నీవే సంఘానికి మూలము అని దేవుడు చెప్తున్నప్పుడు ఎంత ధైర్యంగా నీ ప్రవర్తన ఉండాలి. యవనస్తులారా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించు. అవును ప్రభా, నేను కూడా పోరాడగలిగిన యవనస్తులు ఒకటిగా ఉండాలి. నేను కూడా బలి అర్పించిన యవనస్తుల్లో ఒకటి ఉండాలి. నేను కూడా తెగులు ఆపిన యవనస్తుల్లో ఒకటిగా ఉండాలి. నేను కూడా సంఘ క్షేమం కోసం బట్టలు చింపుకొని ప్రాధేయపడి ప్రార్థించిన వారిగా ఉండాలి. దాసుడు చేయెత్తినప్పుడు పోరాడగలిగిన వాడిగా ఉండాలి. అలాంటి యవన బలం నాకు దయచేయండి. మా పెద్దలకు దేవుణ్ణి కనపరచగలిగిన స్థితిలో మా ప్రార్థనలు ఉండాలి. మా పెద్దలు దేవుణ్ణి చూడగలిగిన స్థితిలో మా సమర్పణ ఉండాలి. వారు దేవుని సమీపించినప్పుడు మేమర్పించిన ప్రార్థన బట్టి, మేమర్పించిన బలిని బట్టి వారు దేవుడికి ముఖ దర్శనం చేసే స్థితిలో మా ప్రార్థనలు ఉండాలయ్యా. అలా నన్ను ఉంచు ప్రభు అని యవనస్తుడా, నిన్ను నీవు సమర్పించుకుని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత కలుగుతుంది. యవనస్తులారా, మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారు. ఇంకే బలహీనత ఉన్నావు, యవనేచ్ఛలతో ఉన్నావేమో, ఒప్పుకొని వదిలిపెట్టారు. దేవుడు నిన్ను బలంతో బలపరుస్తాడు. ప్రార్థన చేస్తూ, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, యవనస్తుల పట్ల ప్రత్యేకమైన నీ సంకల్పం, నీ ఉద్దేశం, యవనస్తుల ద్వారా మీరు జరిగించిన కొన్ని క్రియలు మేము విన్నాం. మా యవనస్తులు అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. సంఘం కోరుకుంటుంది. యవన కాలంలో భయభక్తులు కలిగి, పద్ధతి కలిగి, లోక సంబంధమైన ఆలోచనలు వదిలిపెట్టి ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాము తండ్రి. అలా ప్రత్యేకపరచబడిన యవనస్తులుగా మా బిడ్డలను మీరు మార్చండి. పాపేచ్ఛలకు దూరంగా ఉండి, యవనేచ్ఛలకు దూరంగా ఉండి, యవన కాలంలో కలిగే కోరికలు, తలంపులు, చెడు స్నేహాలకు దూరంగా ఉండి నిన్ను గణపరచాలి. సంఘముతో చేర్చి యవనస్తుల పాత్రను నిర్వర్తించాలనే తలంపుతో యవన కాలంగా ప్రభా నన్ను ఎలా ఉపయోగించుకుంటారో అలా ఉపయోగించుకో ప్రభా. నన్ను నీ సేవ మహిమార్థమై ఎలా వాడుకుంటావో, చెరలో ఉన్నా సరే యవనస్తులైనటువంటి దానియేలు, షడ్రకు, మెషక్, అబెద్నెగోలు ఏ విధంగా వాడుకున్నారో నీ నామ మహిమార్థమై అలా పరిశుద్ధపరుచుకున్న వారిని వాడుకుంటానన్నారు కదా ప్రభా. నన్ను కూడా నీ నామ మహిమార్థమై ప్రత్యేకపరిచి వాడుకో అని వాళ్ళు తమను తాము సమర్పించుకోగలిగిన ఒక స్థితిలోకి మా బిడ్డల్ని తీసుకురండి ప్రభా. సంఘంలో యవనస్తులు దాదాపుగా 30-40 మంది ఉన్నారు. వారిలో 5-6 మంది మాత్రమే భారం కలిగిన వారిగా ఉన్నారు. 5-6 మందిలో 1-2 మాత్రమే బాధ్యత కలిగి ఉన్నారు. భారము, బాధ్యత 2 మోయగలిగిన స్థితిలో మా బిడ్డలు నేర్పండి. అలాంటి యవన సంఘముగా, పెద్దలను సైతం మేము నడిపించగలిగిన ఒక సంఘముగా, ఏ విధంగా రాజ్యాధికారం పొందిన యవనస్తులతో ఆ రోజు ఉన్నటువంటి యోధులు నడిచారో, పెద్దలు నడిచారో, రాజు సైతం నడిచారో, అలా రాజును సైతం నడిపించగలిగినటువంటి స్థితిలో మా యవనస్తులను మీరు ఉంచండి. పోకిరి చేష్టలు, అల్లరి చేష్టలు తీసివేయండి. సాతాను యొక్క భ్రమ నుంచి వాళ్ళ యొక్క కనువిప్పు కలగచేయండి తండ్రి. యవన కాలంలో నిన్ను నమ్ముకొని నీ పని చేస్తే, నీ చిత్తానుసారంగా బ్రతుకుతే ఎంత ఆశీర్వాదకరంగా అది తెలుసుకొని
ప్రయాసపడినట్లుగా మా యవనస్తుని బలపరచమని, వారి అవసరతలు తీర్చమని, వారు ఉద్యోగం చేస్తున్నా సరే, ఎలా బ్రతుకుతున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, నీ పని మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా సరే సాక్షార్థకరంగా వారు నిలబెట్టి నిన్ను ప్రకటించేవారిగా, నిన్ను కనపరిచేవారిగా మా బిడ్డలు ఉంచమని కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి తల్లిని కూడా నా బిడ్డ కూడా ఉండాలి అని వారిని సిద్ధపరిచి ముందుగా పంపించగలిగిన మంచి మనసు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు దయచేయండి. ఇది ఒకరిది కాదు, అందరిది. ఏ ఒక కుటుంబము అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒకే అనేక ఉదరములో సహోదరులుగా మార్చబడ్డామనే ఆలోచనతో సంఘము ఆయన శరీరం ఒకటే అన్నట్లుగా మేము బ్రతికే ఉన్నతమైన ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేసి రానున్న దినాల్లో శ్రమల్లో బాధల్లో పోరాడగలిగి ఐక్యతతో ముందుండి నడవగలిగి ఉన్నతమైన స్థితిని మాకు అనుగ్రహించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.